వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ చేసినటువంటి లచ్చియమ్మ అనేటువంటి క్యారెక్టర్ చాలా బ్యాక్లాష్ కి గురవుతుంది, అంటే విమర్శలకి గురవుతోంది. కేవలం జాన్వీ కపూర్ ని ఒక వస్తువులాగా డైరెక్టర్ వాడేసుకున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది విశ్లేషకులు, విమర్శకులు, ఈవెన్ సినీ గోయర్స్ కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు విమర్శకులే కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ విమర్శకులు అనేటువంటి పేరు కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా తమ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా వ్యక్తీకరించుకునేటువంటి వీలు సోషల్ మీడియా కల్పిస్తోంది. ఎక్స్ వేదికగా, అలాగే ఫేస్బుక్ వేదికగా అందరూ కూడా ఈ సినిమా గురించినటువంటి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జాన్వీ కపూర్ ఆమెని, ఆ క్యారెక్టర్ని ఆబ్జెక్టిఫై చేసినటువంటి విధానాన్ని చాలామంది తప్పు పడుతూ ఉన్నారు. ఆమె నడిచేటువంటి తీరు కానీ, ఒక రాజకీయ నాయకుడు కూతురు అని చెప్పి ఆమెను పరిచయం చేసి ఆమె చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆమె బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది అభ్యంతరకరంగా, అసభ్యకరంగా ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ మంది వ్యక్తం చేశారు. అలాగే కథానాయకుడైనటువంటి ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అని చెప్పేసి మీరు ఏదైతే ఈ సినిమా తీశారో, మిగతా అన్ని విషయాల్లో ఆయన ఆదర్శప్రాయంగా కనిపించేటువంటి అతను హీరోయిన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు అంత దిగజారిపోయినట్టు ప్రవర్తించాడు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా పెద్ద ఎవరో ఆమెకి తెలియదు. ఆ సిచ్యువేషన్లో ఆమెను పట్టుకొని చీకట్లో ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా ముద్దు పెట్టుకోవటం అనేది ఏదైతే ఉందో దానిని అందరూ కూడా తప్పు పడుతూ ఉన్నారు. మరి అదే పని చేసినటువంటి విలన్ గ్యాంగ్ అంటే ఇక్కడ దివ్యేంద్ర శర్మ, అతని బ్యాచ్, వాళ్ళని కొట్టాడు కదా, మరి తను మాత్రం చేసింది ఏమిటి అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే అలాంటి పని చేసినటువంటి హీరోని తర్వాత మళ్ళీ దానికి ఒక కంటిన్యూటీ సీన్ వచ్చినప్పుడు ఆమె ఏమాత్రం కూడా సంకోచించకుండా మళ్ళీ అతన్ని తిరిగి కావలించుకున్నట్టుగా ఆ సీన్లు చూపించడం, నేను ప్రేమ చూపించే పద్ధతి అలాగే ఉంటుంది అని చెప్పేసి తను జస్టిఫై చేసుకోవటం, తను ఆ ముందు చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో ఆమెని చీకట్లో చేసిన పని, దాన్ని జస్టిఫై చేసుకుంటూ అలా చెప్పడం హీరో, ఇవన్నీ కూడా ఏమాత్రం ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని హుందాగా చూపించే పద్ధతి కాదు ఇది అని చెప్పేసి అందరూ కూడా విమర్శించడంతో ఆమె సంబంధించినటువంటి సీన్లని కత్తిరిస్తున్నాము, అంటే జాన్వీ పేరు ప్రస్తావించకుండా బుచ్చిబాబు ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసిన విషయం కూడా మనం చెప్పుకున్నాం. తను అపాలజీ కూడా చెప్పాడు, క్షమాపణ కూడా కోరాడు. అలా తన ఉద్దేశం ఆ పాత్రని వస్తువుగా చూపించాలని కాదు, సినిమా అంటే జనాల్ని ఎంటర్టైన్ చేయటం అనేది ప్రధానం కాబట్టి అలా చూపించాను, కానీ అది జనాలు, ఆడియన్స్కి అది నచ్చలేదనే విషయం అర్థమైంది. మా ఇంటెన్షన్లో మాత్రం ఆ పాత్రని, స్త్రీ పాత్రని అగౌరవపరచాలని మాత్రం ఏమాత్రం లేదు. సో ఏదేమైనా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇప్పుడు మేము చర్యలు తీసుకుంటున్నాం, పర్టికులర్ సన్నివేశాలని మారుస్తున్నాం అని చెప్పేసి ఆయన ఒక నోటు పెట్టాడు. సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు 3 నిమిషాలకు సంబంధించిన ఏదైతే ఇప్పుడు నేను ఆమె సంబంధించిన సినిమా సన్నివేశాలు చెప్పానో అందులో 3 నిమిషాల నిడివి ఉండేటువంటి ఫుటేజ్ని కత్తిరించి సో ఈ రోజు సాయంత్రం నుంచే థియేటర్లో ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఇంకా ఇది నేను మాట్లాడే సమయానికి అధికారికంగా మాత్రం మేకర్స్ నుంచి ఇంకా ప్రకటన రాలేదు. ఎన్ని నిమిషాలు కత్తిరించారు అంటే కొత్తగా ఏమీ జోడించట్లేదు. ఇది 3 గంటల 9 నిమిషాల సినిమా, 189 నిమిషాల సినిమా, అందులో ఒక 3 నిమిషాలు తగ్గించి వేస్తున్నారని చెప్పేసి దీనికి కూడా సెన్సార్ బోర్డు నుంచి అనుమతి కావాలి. మరి అదంతా అయిపోయిన తర్వాత మరి అన్ని చోట్లకు కూడా మళ్ళీ ఆ కంటెంట్ని పంపించడం అనేది రిస్క్తో కూడిన పని. అయితే ఎక్కడైతే సన్నివేశాలు కట్ చేశారో ఇవన్నీ కూడా కంటెంట్ ప్రదర్శించే వాళ్ళందరి దగ్గరికి కూడా ఆ సమాచారాన్ని అందజేస్తే వాళ్ళు దాన్ని కట్ చేసి ప్రదర్శించాల్సి ఉంటుంది క్యూబ్ ద్వారా. మరి చూద్దాం, ఈ 3 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఆ సన్నివేశాలు కత్తిరించడం వల్ల సినిమాకి రాబోయే రోజుల్లో ఏమన్నా ఉపయోగపడుతుందా? జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి వస్తున్నటువంటి విమర్శలకు ఆ విమర్శలు ఏమైనా తగ్గుముఖం పడతాయా? లెట్ us wait and see.